అందరికీ నమస్కారం. ఈరోజు కథ తెలుసుకుందాం రండి. చివరి బెంచు నుండి టాప్ మార్కుల వరకు. క్లాస్లో రాజు అంటే అందరికీ తెలుసు. ఎప్పుడు చివరి బెంచులో కూర్చునే పిల్లాడు. మార్కులు తక్కువ, హోంవర్క్ పూర్తిగా ఉండదు. టీచర్లు కూడా నెమ్మదిగా అతనిపై ఆశలు వదిలేశారు. అతని స్నేహితులు కూడా నవ్వుతూ నీవల్ల చదువు కాదు అన్నారు. కాని ఇంట్లో రాజు కదా వేరేలా ఉండేది. ఫోన్ లేదు, ట్యూషన్ లేదు, పాత నోట్బుక్ ఒక్కటే మరియు గట్టి నిర్ణయం. ఇతరులు నిద్రపోతున్నప్పుడు అర్థం కాకపోయినా మళ్లీ మళ్లీ చదువుకునేవాడు. చాలా పరీక్షల్లో ఫెయిలయ్యాడు, కాని ప్రయత్నం చెయ్యడంలో ఎప్పుడూ ఫెయిల్ కాలేదు. నెలలు గడిచాయి. ఎగ్జామ్ రోజొచ్చింది. రిజల్ట్స్ వచ్చినప్పుడు క్లాస్ మొత్తం నిశ్శబ్దం. రాజు పేరు టాప్ దగ్గర. ముందు నవ్వినవాళ్లే ఇప్పుడు చప్పట్లు కొట్టారు. రాజూ నవ్వాడు. వాళ్లను తప్పు నిరూపించానని కాదు, తన్ను తాను నమ్ముకున్నానని. బోధ: నెమ్మదిగా నేర్చుకునేవాళ్లు బలహీనులు కాదు, వాళ్లు కాస్త ఆలస్యంగా వికసిస్తారు అంతే. ఇలాంటి కథల కోసం ఏఆర్ సోల్ ఫ్రేమ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.